హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమ్మన్నటి జీవితం యూట్యూబ్ ఛానల్. నేను మీ బనికేన్ రామ్. సో ఈ వీడియో ద్వారా భారత రాజ్యాంగం గురించి నచ్చిన కూతురు మీనాక్షి డాడీ రాజ్యాంగం చదివించు అని అడగడంతో మొన్న రాజ్యాంగం తీసుకొని తన సొంతంగా ఏదేదో చదువుతుంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చినట్లు ఉంది. అసలు రాజ్యాంగంలో ఏముందో తెలుసుకోవాలి బిడ్డ అని చెప్పి నేను ఒకరోజు అనడంతో ఈరోజు నేను హాలిడే కదా, ఇంట్లోనే ఉన్నా, నాకు రాజ్యాంగం చదివించు అని ఒకటే అడుగుతుంది. ఈ ఏజ్లో రాజ్యాంగం గురించి అర్థమయ్యేలా, ఈ ఏజ్లో పిల్లలు రాజ్యాంగం గురించి అవగాహన ఉంటే చాలు, చదవలేరు. ఎందుకంటే వాళ్ళకు స్కూల్ హోంవర్క్, ట్యూషన్ వాళ్ళకి చాలా ఉంటుంది. కాబట్టి ఈ ఏజ్లో మనం చదివించి అర్థం చేయించేంత ఉండదు. జస్ట్ ఒక అవగాహన ఏముందో తెలుసుకోవాలి. మీనాక్షి ఏమంటుందంటే రాజ్యాంగంలో ఏముందో తెలుసుకోవాలి అని ఈరోజు ఉదయం నుంచి అడగడంతో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సరేలే బిడ్డ, ఒక అర్ధగంట కూర్చుందాం. అలాగే ఈ వీడియో ద్వారా కూడా చాలామంది పిల్లలకు కూడా భారత రాజ్యాంగంపై అవగాహన తెప్పించే విధంగా పనికొస్తుంది వీడియో చేస్తే అని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. నేను ఈరోజు ఈ భారత రాజ్యాంగం ద్వారా అవగాహన, నువ్వు రాజ్యాంగం చదువుకుంటూ ఉంటే నువ్వు హోంవర్క్ చేయలేవు, స్కూల్లో నీకు చాలా చదువుకుంటుంది కాబట్టి సాధ్యం కాదు. జస్ట్ సమయం దొరికింది, నువ్వు ఎక్కువ అడుగుతున్నావు కాబట్టి కొంచెం అవగాహన, ఇందులో ఏముంటుంది, అసలు రాజ్యాంగం అంటే ఏంటి అనేది ఒక అవగాహన అయితే చేయిస్తా. రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా నువ్వు స్కూల్కి వెళ్ళాలి. నీ హోంవర్క్ నువ్వు ఎప్పుడో వీక్లీ, మంత్లీ ఎప్పుడన్నా ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ అవగాహన చేసుకుంటే నువ్వు 10th క్లాస్ తర్వాత పెద్ద అయ్యాక అప్పటి వరకు అవగాహన ఉంటుంది కాబట్టి చదవడం ఈజీ అవుతుంది. మనం రాజ్యాంగం గురించి తెలుసుకునే ముందు భారత రాజ్యాంగం ఎలా రాశారు ఏంటి అనేది మనం ముందుకు వెళ్తే రాజ్యాంగ పరిషత్ ఉంటుంది. ఈ దేశంలో 29 రాష్ట్రాల నుంచి రాజ్యాంగ పరిషత్లో, అన్ని రాష్ట్రాల నుంచి రాజ్యాంగ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్ ఉంటుంది. ఆ రాజ్యాంగ పరిషత్లో ఉన్న 300 పైచీలకు అందరూ కూడా రాజ్యాంగ రచన కమిటీని ఎన్నుకుంటారు. రాజ్యాంగ రచన కమిటీలో టోటల్ మొత్తం 8 మంది ఉంటారు. అందులో మొహమ్మద్ సాదుల్లా, రామస్వామి, అంబేద్కర్ రచన కమిటీకి చైర్మన్. 8 మంది ఉంటారు కదా, ఆ రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్. అంటే ఆ రాజ్యాంగం రాసేటప్పుడు రాయముందే ఈ టీం అంతా వెళ్ళి చాలా దేశాలు తిరిగారు. ఉదాహరణ లండను, అమెరికా, కొన్ని దేశాలకు వెళ్ళి అంతకుముందు రాజ్యాంగాలు రాసి ఉంటాయి కదా దేశాలకు, ఆ రాజ్యాంగాలు ఎలా ఉన్నాయి, దాంట్లో ఆర్టికల్ ఎలా ఉన్నాయి అనేది తిరిగి చూసి అందులో నుంచి కొన్ని ఆర్టికల్స్ మన దేశానికి ఏవి సరిపడతావో, మన దేశానికి ఏవైతే మ్యాచ్ అవుతావో ఆ కొన్ని ఆర్టికల్స్ తీసుకురావడం జరిగింది. భారతదేశానికి వచ్చిన తర్వాత రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ అంబేద్కర్ గారు. ఆ 8 మంది రాస్తుంటే ఒకరు చనిపోయారు, ఆ రచన కమిటీలో ఒకరు చనిపోయారు, ఇంకొకరు తమ రాష్ట్రంలో బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు, ఒక 3-4 రచన కమిటీలో రాజ్యాంగం రాయడానికి సహకరించలేదు. వాళ్ళ భారం కూడా అంబేద్కర్ గారే తన భుజాలపై వేసుకొని మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, అంటే 12 రోజులు తక్కువ 3 సంవత్సరాలు పట్టింది రాజ్యాంగం రాయడానికే. మన చేతిలో ఉన్న రాజ్యాంగము రాయడానికి 12 రోజులు తక్కువ 3 సంవత్సరాలు పట్టింది. ఆ రచన కమిటీలో 8 మందిలా కొంతమంది డుమ్మా, ఇప్పుడు మీరు స్కూల్ డుమ్మా కొడతారు కదా, అట్లా చాలామంది డుమ్మలు కొట్టారు. ఒకరు చనిపోయారు, ఇంకొకరు డుమ్మ కొట్టారు, ఇంకొకరు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. అలా చాలామంది అంబేద్కర్కు సహకరించకపోతే కూడా అంబేద్కర్ రాసే ఆర్టికల్స్ రాస్తూ ఆ డుమ్మ కొట్టిన వాళ్ళ భారం కూడా అంబేద్కర్ రాస్తూ రాత్రి 1 గంట నుంచి ఉదయం 4 గంటల వరకు 3 గంటలు 4 గంటలు నిద్రపోయేది అంబేద్కర్ 24 అవర్స్లో. మొత్తం రాజ్యాంగం భారం అంతా తన పైన వేసుకొని ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేసి అప్పుడు పార్లమెంట్లో మనకు మొదటి ఎలక్షన్ జరగలేదు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి. పార్లమెంట్లో పెద్దలకు 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రచన అయిపోయిన తర్వాత పార్లమెంట్లో సమర్పించడం జరిగింది. ఈ తర్వాత 1949 నవంబర్ 26 రోజు రచన కమిటీ ఈ రాజ్యాంగాన్ని పార్లమెంట్లో సమర్పించడం జరిగింది. తర్వాత 1950 26 జనవరి రిపబ్లిక్ డే అంటారు కదా, రిపబ్లిక్ డే రోజు నుంచి మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1949 నవంబర్లో సమర్పించాడు, పార్లమెంట్లో సమర్పించి ఇది పూర్తి అయింది తీసుకోండి అని చెప్పి
ఆ పార్లమెంట్లో పెద్దలందరికీ అంబేద్కర్ గారు ఇట్లా సమర్పిస్తారు. అది మనం గూగుల్లో వెళ్ళినా కూడా ఫొటోస్ ఉంటాయి. కరెక్ట్ నవంబర్కు జనవరికి ఎంత నవంబర్ డిసెంబర్ జనవరి కరెక్ట్గా 2 నెలలు అంటే 1950 జనవరి 26 రోజు ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లో లేకముందు చట్టం లేకుండే మనకు చాలా ఇబ్బందులు ఉండే. సో మనకు అందరూ జెండవందనం జెండా పండుగ అంటారు. ఎప్పుడు 26 జనవరి. 26 జనవరి అంటే ఏంది? రిపబ్లిక్ డే అంటే ఏంది? స్వాతంత్రం వచ్చిన రోజు కాదు. స్వాతంత్రం 1947 15 ఆగస్టు 1947 రోజు దేశానికి ఈ భూభాగానికి స్వాతంత్రం వచ్చింది. మరి 1950 26 జనవరి ఏంటి? ఇది జెండా పండుగనే ఒక విధంగా. కానీ ప్రజలకు స్వాతంత్రం వచ్చిన రోజు ప్రజలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి, ఇక్కడ నుంచి అందరు స్వతంత్రులు అంటే ఈ చట్టంలోకి వచ్చినారు. అందరూ భారత రాజ్యాంగం అమలు అవుతుంది కాబట్టి అందరికీ స్వేచ్ఛ, వెట్టి చాకిరికి విముక్తి, బానిసత్వానికి విముక్తి, అందరూ ఈ భారత రాజ్యాంగం అమలైంది కాబట్టి అందరికీ స్వేచ్ఛ వచ్చిన రోజు 15 ఆగస్టు 1947 భూమికి స్వాతంత్రం వచ్చింది. అండ్ 26 నవంబర్ 26 1949 రాజ్యాంగం ఆమోదించారు. 26 జనవరి 1950 రాజ్యాంగం అమలైంది. ఆ తర్వాత అంతకుముందు చాలా ఘోరంగా ఉండేది. ఆ చరిత్ర నీకు అర్థం కాదు, పిల్లలకు చెప్పినా కూడా అర్థం కాదు. రాజ్యాంగం అమలైన తర్వాతనే, అంతకుముందు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే అపచారం, తప్పు అనేవాళ్ళు. ఈ రాజ్యాంగం అమలైన తర్వాత ఆడపిల్లలు చదువుకుంటున్నారు, ఇంకా టీచర్లు అవుతున్నారు, పైలట్లు అవుతున్నారు, పోలీసులు, కలెక్టర్లు, అన్ని రంగాలలో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. అవునా? సో భారత రాజ్యాంగం అమలైన తర్వాతనే అందరికీ స్వేచ్ఛ, అందరూ అన్ని రంగాలలో వర్క్ చేసుకోగలుగుతున్నారు. సో రాజ్యాంగం చదివే ముందు ఇప్పుడు ఇక్కడ ఏముంటాయంటే బిడ్డ, భారత రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 395 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం రాజ్యాంగం తెరిచిన వెంటనే మనకు ఆర్టికల్ చూసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్టికల్ 3 నూతన రాష్ట్రాల ఏర్పాటు. ఇప్పుడున్న రాష్ట్రాలు అంటే ఆర్టికల్ 3లో ఏముందంటే, ఇప్పుడు పెద్ద రాష్ట్రం ఉంటుంది, అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, తప్పనిసరిగా 2 రాష్ట్రాలు చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రం ఉండే, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎలా ఏర్పడిందంటే ఆర్టికల్ 3 చూసి దీని ద్వారానే ఆర్టికల్ 3 పేజీ నెంబర్ 107లోకి వెళ్తే ఎలా రాష్ట్రం ఏర్పాటు చేసుకోవచ్చు ఎట్లా అనేది మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆర్టికల్ 3 ద్వారా. అప్పట్లోనే 80 సంవత్సరాల కిందనే రాజ్యాంగం రాసేటప్పుడే పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పుడు రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడానికి ఇబ్బందులు లేకుండా ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఆర్టికల్ 3లో రాసింది. అట్లా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం తెరిచినప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా ఈ రాజ్యాంగం ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగం, కొంతమంది చిన్నపిల్లలు కానీ తెలియని వాళ్ళు ఆ రాజ్యాంగం ఓపెన్ చేసిన వెంటనే మనకు ఆర్టికల్స్ ఉంటాయి. ఇక్కడ దేని గురించి తెలుసుకోవాలి, ఆర్టికల్ నెంబర్ ఉదాహరణ ఆర్టికల్ 14 శాసన దృష్టిలో సమానత్వం అంటే అందరూ సమానమే, ఎట్లా సమానం అనేది మన పేజ్ నెంబర్ 122 అట్లా వెళ్ళి చదువుకోవచ్చు. సో మనం ఈ 3 చెప్పాను. ఇక్కడ మనకు చాలామంది కూడా సాధారణ ప్రజలకైనా పిల్లలకైనా సామాన్య ప్రజలకైనా అందరూ కొంతమేరకు ఏంటంటే ఇక్కడ మనకు రాజ్యాంగంలో తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన ఆర్టికల్స్, ఆర్టికల్ 14 నుంచి 22 వరకు చాలా ముఖ్యమైనవి ఉంటాయి. అందులో ఇంకా 14 శాసన దృష్టిలో సమానత్వం అంటే చట్టం ముందు అందరూ సమానమే. అంబానీ, మీనాక్షి, చట్టం ముందు అందరూ సమానమే. సో ఆర్టికల్ 15 చాలామంది అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసే అవకాశం వచ్చినప్పుడు కులాలు కూడా రద్దు చేసి ఉంటే బాగుండే అని చాలామంది అంటారు. సో ఇక్కడే మీరు ఆర్టికల్ 15లోనే అది ఉంటుంది, అర్థం చేసుకోవడంలో మనం విఫలమవుతున్నాం. ఆర్టికల్ 15 ఏముంటుందంటే మత, జాతి, కుల, లింగ భేదం, జన్మస్థానం కారణాలను బట్టి వివక్షత చూపటపై నిషేధం. అంటే ఆర్టికల్ 15 ఏమంటుందంటే మనుషులంతా సమానం అన్నతోటి ఇక్కడే పెద్ద పంచ్. మనుషులంతా సమానం అన్న చట్టం దృష్టిలో సమానం ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 కుల, మత, జాతి, లింగ భేదం లేదు, మనుషులంతా సమానం అన్నప్పుడు ఇంకా కులం ఎక్కడుంది? ఈ కులం రద్దు అవ్వాలన్నది ఇక ఆర్టికల్ 15 అర్థం చేసుకుంటే ఆర్టికల్ 15 ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కులం పోయింది, కులం లేకుండా ఆర్టికల్ 15 ద్వారా కులం లేకుండా చేశారు అంబేద్కర్ గారు. సో ఇది బిడ్డ. ఇంకా ఆర్టికల్ 16
ఆర్టికల్ 16 ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్ చేసేదానికి అందరికీ సమానంగా ఇక్కడ అవకాశాలు కల్పించాలి. ఆర్టికల్ 17 ఏంటంటే అస్పృశ్యత రద్దు. అస్పృశ్యత అంటే ఇప్పుడు తక్కువ కులం వాళ్ళు మా బోర్ దగ్గరికి రావద్దు, మా బోర్ పట్టుకోవద్దు, మా గిలాస్ పట్టుకోవద్దు, ఇంకా మా వస్తువులు ఏవి పట్టుకోవద్దు, మా ఇంట్లోకి రావద్దు అనేవారనంటే అది నేరం. అస్పృశ్యత రద్దు. సో అలా అనొద్దు. ఎవరికైనా మనం ఉదాహరణ మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు నిరుపేదలైనా కోటీశ్వరులైనా మధ్యతరగతి వాళ్ళైనా దాహం వేస్తుంది అన్నప్పుడు మనం తాగే చెంబులతోనే వాళ్ళకు వాటర్ ఇవ్వాలి. సో నువ్వు అంటరాని వాడికి దూరం ఉండు అనొద్దు. వాటర్ ఇచ్చి దాహం తీర్చి పంపించాలి. ముఖ్యంగా బిడ్డ ఆర్టికల్ 19 చాలా 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 కీలకమైన ఆర్టికల్ ఇది. ఆర్టికల్ 19 వాక్ స్వతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, రైట్ ఆఫ్ ఫ్రీడమ్. ఆర్టికల్ 19A వాక్ స్వతంత్రం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మాట్లాడే స్వేచ్ఛ. మనకు రాజ్యాంగం అమలు లేకముందు నీకు ఇష్టం వచ్చినట్లు ఏదైనా అన్యాయం జరిగితే నువ్వు మాట్లాడితే నేను కొట్టేవారు, చంపేవారు. అప్పట్లో ఆ చట్టాలు, రాజ్యాంగం లేకముందు కొన్ని చట్టాలు కావు అవి ఇంకా నరకం, బానిసత్వం. సో ఉదాహరణ ఒక అన్యాయం జరిగింది, మీ 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 గ్రామంలోనో మీ మండలంలో ఒక అధికారి లంచం తీసుకున్నాడు, తప్పు చేసిండు. లేదు నీ ఉండే ప్లేస్లో ఒక పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఒకరిని అక్రమంగా అరెస్ట్ చేసిండు. ఒకరు లంచం ఇస్తే, 1 లక్ష రూపాయలు లంచం ఇస్తే ఒక అబ్బాయిని అక్రమంగా అరెస్ట్ చేసిర్రు. నువ్వు ఒక 10 మందిని తీసుకొని వెళ్ళి ఇది అక్రమ అరెస్టు, ఈ అబ్బాయి నేరం చేయలేదు, నువ్వు లంచం తీసుకుని అరెస్ట్ చేసినావు అని చెప్పి అక్కడ నువ్వు ఉద్దేశించి మాట్లాడవచ్చు. ఆ 10 మందిని తీసుకొని నల్ల చొక్కలు, నల్ల కండువలు వేసుకొని శాంతియుతంగా కూర్చొని నిరసన తెలిపొచ్చు. సో ఆ ఎస్ఐ తప్పే చేసిండు, ఆ ఏరియాలో అధికారి లంచం తీసుకుని తప్పే చేసిండు. అయినప్పటికీ నువ్వు తప్పు చేసినావని చెప్పి తిట్టడానికి నీకు భారత చట్టం ఏమిచ్చిందంటే నువ్వు అధికారిని తిట్టడానికి నీకు హక్కు లేదు, కొట్టడానికి హక్కు లేదు, కించపరచడానికి హక్కు లేదు. నీ గలమెత్తాలి. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ అధికారిని ఉద్దేశించి, అక్రమంగా అరెస్ట్ చేసిన ఎస్ఐని ఉద్దేశించి నీ గలమెత్తి నీ గలాన్ని గట్టిగా వినిపించాలి. ఇది అక్రమ అరెస్టు, ఈ అక్రమ అరెస్టు నశించాలి, పోలీసుల దౌర్జన్యం నశించాలి, అక్రమ అరెస్టు నుంచి విడుదల చేయాలి అని చెప్పి నినాదాలు ఇచ్చి నువ్వు గలమెత్తాలి. ఇంకా అవసరం అనుకుంటే ఆ పోలీస్ స్టేషన్ ముందు కానీ, ఆ అధికారి లంచం తీసుకున్న అధికారి ఆఫీస్ ముందు కానీ శాంతియుతంగా నిరసన చేయాలి. శాంతియుతంగా అంటే నువ్వు చెప్పదలుచుకున్న బోర్డుకు రాసి నీ వెంట ఉన్న కొంతమందిని కూర్చోబెట్టుకుని నల్ల చొక్కలు వేసుకొని లేదా నల్ల కండువ వేసుకొని శాంతియుతంగా బోర్డు పట్టుకొని నిల్చోవాలి. చట్టం ఇచ్చింది, నువ్వు శాంతియుతంగా నిరసన తెలపాలి. సో అప్పుడు ఆ పై అధికారులు వస్తారు, ఏం జరిగిందో తెలుసుకుంటారు. తెలుసుకొని అక్కడ ఉన్న అధికారిని, లంచం తీసుకున్న అధికారిని కానీ, అక్రమంగా అరెస్ట్ చేసిన ఎస్ఐని కానీ, ఆ కానిస్టేబుల్ కానీ సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసి అక్కడ అరెస్ట్ చేసిన వాళ్ళని రిలీజ్ చేస్తారు. మనకి ఇట్లా స్వేచ్ఛగా తిరిగే హక్కు లేకుండే, మాట్లాడే హక్కు లేకుండే, శాంతియుతంగా నిరసన హక్కు లేకుండే. సో ఆర్టికల్ 19E ఈ ప్రకారము భారతదేశ భూభాగంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎక్కడైనా ప్లాట్ తీసుకొని అక్కడే ఇల్లు కట్టుకొని సిద్ధ నివాసం ఏర్పరచుకోవచ్చు. నువ్వెవరు అన్నికే లేదు. ఇట్లా అద్భుతమైన ఆర్టికల్స్ ఉంటాయి, చదివే ఓపిక కావాలి. సో ఫ్రెండ్స్, పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరింట్లో మీ మత గ్రంథంతో పాటు ఈ రాజ్యాంగానికి చోటు ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం చదవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సో ఇది బిడ్డ, ఇప్పుడు నీకు ఏజ్లో అర్థం కాకపోవచ్చు, కానీ అద్భుతమైన సమాచారం ఉంటుంది. ఇప్పుడు నీకు హాలిడేస్ ఉన్నప్పుడు మంత్లీ గంట అవగాహన చేసుకో. ఇంకా చదివి అర్థం చేసుకున్నట్టంతా నీకు లేదు. ఇప్పుడే జస్ట్ అవగాహన కోసం కూర్చున్నది, అవగాహన చేస్తున్నాను. రాజ్యాంగం చాలా అద్భుతమైన ఆర్టికల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చిన్నపిల్లలు, పెద్దలు, ప్రతి ఒక్క సామాన్యుడు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే భారత రాజ్యాంగంలో ఉంది. నువ్వు బాగా చదువు, నీ హోంవర్క్ ఉంటుంది, నీకు స్కూల్ హోంవర్క్, నీ చదువే చాలా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మంత్లీ, వీక్లీ, ఎప్పుడో ఒకసారి ఒక 1/2 అవరే అవగాహన చేసుకోవడానికి, రాజ్యాంగం అవగాహన చేసుకోవడానికి ముందుకు వచ్చినావు. ఐ అప్రిషియేట్. సో సమయం ఉన్నప్పుడు తెలుసుకో, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి అవగాహన కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్లలో మీ మత గ్రంథాలతో పాటు
భారత రాజ్యాంగానికి కాస్త చోటు ఇవ్వండి. సమయం ఉన్నప్పుడు చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచి అవగాహన ఉంటే వాళ్ళు పెద్దయ్యాక చదవడానికి చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేకుండా ఒకసారి ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ రాజ్యాంగం చదువు అంటే అవగాహన లేకుండా చదవడానికి రాదు. చదివి అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో మా ఇంట్లో నేను రాజ్యాంగం చదువుతుంటాను. అట్లా భారత పీనల్ కోడ్, ఇంకా మీరు బ్యాగ్లో చూస్తే సెల్ఫ్లో ఉంటాయి మొత్తం చట్టాలు, హిస్టరీలు చాలా ఉంటాయి. కాబట్టి మా పిల్లలు కూడా రాజ్యాంగంపై కొంతవరకు అవగాహన ఉంది. కానీ అప్పుడప్పుడు అవగాహన చేద్దాం అంటే వాళ్ళు చదివి ఈ ఆర్టికల్ చదివించి ఏందో చెప్పు అని వాళ్ళ మీద భారం అయితే చేయడం లేదు. ఎవరు కూడా చేయకండి. జస్ట్ అవగాహన కోసం ఈ ఆర్టికల్ ఇలా ఉంటుంది, ఇప్పుడు ఎలా రాశారు, ఎంతమంది రాశారు, ఎన్ని రోజులు రాశారు, ఎలా సమర్పించారు, ఎప్పుడు ఆమోదం పొందింది, ఎప్పుడు అమలైంది, అమలైన తర్వాత ఈ ఆర్టికల్ ఎలా ఉంది, మన హక్కులేంటి, మన బాధ్యతలేంటి అనేది జస్ట్ పిల్లలకు అవగాహన చేస్తే పెద్దయ్యాక చదవడానికి చాలా చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్ళల్లో రాజ్యాంగాన్ని పెట్టుకొని మీ పిల్లలకు అవగాహన చేయాలి. భారత రాజ్యాంగం ఇది మనకు బాధ్యతలు ఏమి ఇచ్చింది. ప్రతి ఒక్కరు హక్కుల గురించి మాట్లాడతారు. హక్కుల కంటే ముందు బాధ్యతలు కూడా ఉన్నాయి రాజ్యాంగంలో. మనం ఈ బాధ్యతలు చదివితే బాధ్యతగా ఎలా ఉండాలో తెలుస్తుంది. బాధ్యతతో ఉంటూ మన హక్కులు ఏంటి, మనకు అన్యాయం జరిగినప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారం మనం ఆ అధికారులు నిలదీయచ్చు, ఆ పోలీసులు నిలదీయచ్చు. సో మనకు హక్కులు ఏంటి, మన బాధ్యతలు ఏంటి ప్రతి ఒక్కరు తెలుసుకున్న రోజు ఈ దేశం మరోలా ఉంటుంది. మన మతగ్రంథంతో పాటు ఒక గ్రంథం ఉంది. ఇందులో రాసిన విధంగానే అన్ని రాష్ట్రాలలో, దేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాజ్యాంగానికి అనుగుణంగానే ముందుకు వెళ్ళి ఈ రాజ్యాంగం ద్వారానే పరిపాలించి మనకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి అనేది అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంపై అవగాహన పెంచుకోండి. మీరు పెంచుకోండి, మీ పిల్లలకు అవగాహన చేయిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ బనిగని రామ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.